నర్మదా, ప్రేమ ఇద్దరు వల్లి మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసి ఉంటారు కదా, అదే రికార్డ్ ప్లే చేస్తూ సౌండ్ ఎక్కువగా పెట్టి ఉంటారు. వల్లి బయట ఉంటుంది. ఇదేంటి నా గొంతులా ఉందే, అది నేను అమ్మతో మాట్లాడిన మాటలు కదా అని వల్లి నేను అవన్నీ అంటే వాళ్ళ అమ్మతో మాట్లాడిన రికార్డ్ అంతా వింటూ ఇది నా గొంతే ఎక్కడి నుంచి వస్తుంది, ఇది కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా విన్నారంటేనా అని అనుకుంటూ కంగారు పడుతూ ఇంటి లోపలికి పరిగెత్తుకుని వస్తూ ఉంటే నర్మదా ఒక బిందెని అటు తోసేస్తుంది. అది తగిలి వల్లి కింద పడిపోతుంది. ఇంకా అయ్యో ఇలా జరిగింది ఏంటి అనుకుంటూ మళ్ళీ లేచి వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ ఎదురుగా వస్తూ ఉంటే వల్లిని చూసి నర్మదా విండో ఓపెన్ చేస్తుంది. విండోకి సరిగ్గా వల్లి ముక్కు తగిలి ముక్కంతా ఎర్రగా అయిపోతుంది. ఈ రోజు ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ వాయిస్ వినిపిస్తున్న సైడ్ వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా ఇంటి లోపలికి వెళ్ళగానే కిచెన్ లోకి వెళ్ళగానే అక్కడ డబ్బాలన్నీ తల మీద పడిపోయి పిండి అంతా నెత్తి మీద పడుతూ ఉంటుంది. ఇంకా నర్మదా ప్రేమ ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. దీనికి ఇలాగే కావాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే చందు అక్కడికి వచ్చి ఏంటి వల్లి ఇదంతా ఇలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే అది కాదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వేదవతి ఒక చీపురు పట్టుకొని వచ్చి వల్లికి దయ్యం పట్టిందిరా, దయ్యం పట్టింది, ఈ చీపురుతో కొడితే ఆ దయ్యం వదిలిపోతుంది అని చీపురుతో వల్లిని కొడుతూ ఉంటుంది. నర్మదా ప్రేమ చాలా నవ్వుకుంటూ ఉంటారు.